ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడికి వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 17:16 నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లై ఉండును, జనముల రాజుల ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముతో చెప్పాను. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తూ ఉంటాడు. అబ్రహాము 99 సంవత్సరాలప్పుడు మరి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నీ శారాని ఆశీర్వదించి తన వల్ల నీకు కుమారుని కలగజేస్తాను, తన నుంచి ఈ లోకంలో తన ఒక తల్లిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా తన నుంచి రాజులు గొప్పవాళ్ళు ఈ లోకానికి వస్తారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు కుమారుడు ఉంటాడు అని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం. మనం కూడా దేవుని విశ్వసించి దేవుడి దగ్గరికి వచ్చి ఎన్నో విషయాల్లో మనం పొందుకుని విశ్వాసంతో కలిగి ఉంటాం. కొన్ని వాగ్దానాలు తొందరగా జరుగుతాయి, కొన్ని కొంచెం లేటుగా జరుగుతాయి. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము 99 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. శారా నవ్వుతూ ఉంటుంది. 100 సంవత్సరాలు కలిగిన నాకు బిడ్డలు పుడతారని నవ్వుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా దేవుడు మరి ఆ మాటలు గ్రహించకుండా ఆమె దేవుడు అన్న వాగ్దానాన్ని నెరవేర్చి మరి అబ్రహాంకు కుమారుని దయచేస్తాడు. నా సహోదరి, నా సహోదరుడా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మన జీవితంలో ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు నలిగిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనకు ఆదరణ, సహాయం ఎవరు కూడా ఆదరించే వాళ్ళు ఉండరు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం పట్టుకుని దేవుని యందు విశ్వసించి దేవుని యందు నమ్మకంతో కలిగి ఉండగలిగితే ఆ రోజున అబ్రహాముని బలపరిచి లేవనెత్తిన దేవుడు నన్ను కూడా లేవనెత్తడానికి అర్హుడు. ఇంకా 2 నెలల్లో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ఓర్పు, సహనం, నెమ్మదితో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ఏం ఆశించి ఉన్నాడు దేవుడికి ఒక్కడికే తెలుసు. మనం ఈ లోకానికి రావడానికి కారకుడు ఆయన, ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా తీసుకొచ్చిన వాడు ఆయన. కాబట్టి మన పట్ల ఏం ఆశించి ఉన్నాడో ఆయనకు ఒక్కడే ఎరిగిన దేవుడు. కాబట్టి మన విశ్వాసంతో, నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చి వాగ్దానం కొరకు ఎదురు చూసి ప్రార్థన చేయగలిగితే మన పట్ల కూడా ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతో నేను మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను, నేను లేవనెత్తాలని ఆశిస్తూ ఉన్నాను, నీకు నేను వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. నా యందు విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండు. నూతన సంవత్సరంలోకి రాబోతూ ఉన్నావు. నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు నీ జీవితంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవించావు. ఇంకా టైం అయిపోయింది, నువ్వు నా దగ్గర రావాలి అని రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.